2026 ఫిఫా వరల్డ్ కప్ లో 48 జట్లు పాల్గొనగా 2035 నాటికి దీన్ని 64 జట్లుగా పెంచాలనే ప్రతిపాదనను ఫిఫా కమిటీ పరిశీలిస్తుంది. ప్రతి దేశానికి ప్రపంచ కప్ లో పాల్గొనే అవకాశం ఉండాలని, చిన్న దేశాలు కూడా తమ ప్రతిభను చాటుకోవడానికి ఇది ప్రోత్సాహంగా ఉంటుందని ఇన్ఫాంటినో వెల్లడించారు. ప్రపంచ కప్ అనేది కేవలం యూరప్ లేదా దక్షిణ అమెరికా దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచం మొత్తం కోసం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనపై అధికారిక చర్చలు జరుగుతున్నప్పటికీ నిర్ణయాలు ప్రస్తుతం జరుగుతున్న 2026 ప్రపంచ కప్ ముగిసిన తర్వాతే జరగనున్నాయి. ఈ ఆలోచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యూరోపియన్ ఫుట్బాల్ సంస్థ అధ్యక్షుడు అలెగ్జాండర్ వంటి వారు దీనిని చెడ్డ ఆలోచన అని విమర్శించగా, మరికొందరు ఇది టోర్నమెంట్ నాణ్యతను తగ్గిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2030 ప్రపంచ కప్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 3 ఖండాలు మరియు 6 దేశాల్లో జరగనుంది. ప్రారంభ మ్యాచ్లు ఉరుగ్వే, అర్జెంటీనా మరియు పరగ్వేలలో జరుగుతుండగా, మిగిలిన ప్రధాన మ్యాచ్లు మొరాకో, పోర్చుగల్ మరియు స్పెయిన్ దేశాల్లో నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆసియా ఫుట్బాల్ కార్పొరేషన్ కు కేటాయించిన స్పాట్లు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ 64 జట్లలో ఫార్మాట్ అమల్లోకి వస్తే ఏషియన్ కంట్రీస్ నుంచి ప్రపంచ కప్ బెర్తులు పొందే అవకాశాలు కూడా మెరుగుపడుతుంది.